ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, కృపగల దేవ నాయన, గొప్ప దేవుడా, మరలా మరొక అంశాన్ని నాయన లేవనెత్తి మీ పిల్లల మధ్య నాయన మరి వినిపించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. లోకం ఎటు వెళ్ళిపోతుందో నాయన, కానీ మేము మాత్రం నాయన మీ ఆలోచన ప్రకారంగా, మీ సంకల్పాన్ని ప్రకారంగా నాయన ఈ భూమి మీద బ్రతకటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, చెబుతున్న నాకు పరిశుద్ధాత్మ శక్తి తోడుగా ఉంచమని క్రీస్తు వారి పేరున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వల్లారా, క్రీస్తు వారి పేరున మీ అందరికీ వందనాలు. విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందనే అంశం మీద మీతో మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది. దేవుని పిల్లలారా, విశ్వ ఆవిర్భావం అనగానే ఏదో శాస్త్రవేత్తలకు సంబంధించింది, లేకుంటే నాసా శాస్త్రవేత్తలు కానీ స్పేస్ ఏజెన్సీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ శాస్త్రవేత్తలందరూ మాట్లాడవలసిన మాటలు బైబిల్తో మాట్లాడుతున్నప్పుడు ఈ పదాలు ఎందుకు వచ్చాయి అని చాలామందికి అనుమానం రావచ్చు. బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విశ్వ ఆవిర్భావం గురించి ఎందుకు మాట్లాడవలసిన అవసరం వచ్చింది అని. ప్రియమైన వారలారా, బైబిల్ అనేది ఒక విజ్ఞానపు గని, మహాజ్ఞాన గని. ఈ గని తవ్వే కొలది వస్తూనే ఉంటుంది. అందుకునేనండి ఈరోజు సకల శాస్త్రాలను అధిగమించింది బైబిలు. బైబిల్కి తెలియనిది ఏది ఉండదండి. అసలు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిలు అంటేనే ప్రపంచాలకి బైబిల్ అనేది పుట్టినిల్లు. ప్రపంచాలకి లేకుంటే విశ్వానికి పుట్టినిల్లు ఏదంటే బైబిల్. కాబట్టి బైబిలే చెప్పాలి ఏదైనా, శాస్త్రవేత్తల గురించి కాదు. కానీ ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన ఈ కాలంలో బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనం ప్రకటించాలి అంటే శాస్త్రవేత్తలు, శాస్త్రం వారి యొక్క పరిశోధనల ఫలితంగా వారి యొక్క ఫలితాలను వెలువడించినప్పుడు, ఇదిగో ఈ సృష్టి ఇలా పుట్టింది, ఇదిగో ఆకాశంలో దీనివల్ల ఎలా కలిగింది, లేకుంటే ఒక డార్క్ మ్యాటర్ అని అన్నారు ఏమండి, ఆండ్రోపెడా నక్షత్రం అంటారు, రకరకాల నక్షత్రాల పేర్లతోటి ఈ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు ప్రజాధనాన్ని ఉపయోగించి ఎన్నో పరిశోధనలు చేసి ఈ సృష్టి గురించి ఒక సృష్టి గురించి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చేశారు. దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ఈ సృష్టి యొక్క ఆవిర్భావం, పుట్టుక అసలు ఎలా కలిగింది, అసలు ఈ సృష్టి ఎలా పుట్టింది, అసలు ఎందుకు పుట్టింది అన్న ఆలోచన ఇదిగో ఈరోజు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఇంకా ఏమండి. అందుకనే ఏదైనా ఒకటి పుట్టింది అంటే, పుట్టింది అనగానే దాన్ని పుట్టించిన వాడు వెనకాల ఉంటాడు, మర్చిపోకూడదు ఏమండి. ఇదిగో ఈరోజు సృష్టి పుట్టింది, సృష్టి ఆవిర్భావం జరిగింది అని మనం చెప్పుకుంటున్నప్పుడు, ఇదిగో ఈ శాస్త్రవేత్తలు ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇదిగో ఈ సృష్టి ఎలా పుట్టిందంటే ఒక బిగ్ బ్యాంగ్ వల్ల పుట్టింది అని. ప్రియమైన దేవుని వల్లరా, బిగ్ బ్యాంగ్ అంటే మహావిస్ఫోటనం అని అర్థం. మహావిస్ఫోటనం వలన ఇదిగో ఈ సృష్టి పుట్టింది అని శాస్త్రవేత్తలు రూఢిపరిచారు, దృఢపరిచారు, కన్ఫర్మ్ చేశారు. అంటే సృష్టి అనేది ఒక బిగ్ బ్యాంగ్ వల్ల పుట్టింది అనేది కన్ఫర్మ్ చేసి, ఇదిగో ఈ సృష్టి అనేది పెద్ద విస్ఫోటనం, ఒక పెద్ద పెద్ద ప్రేలుడి వల్ల పుట్టింది అని దాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. దాన్ని ఏమన్నారంటే, ఆ సిద్ధాంతాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలందరూ కూడా ఏకమయ్యి అనేక పరిశోధనలు చేశారు. అనేక పరిశోధనలు చేసి దీన్ని కన్ఫర్మ్ చేశారు బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల.
ఆలోచిద్దాం. అంటే వీళ్ళు ఈ సృష్టి ఆవిర్భావం ఎలా జరిగింది అంటే ఒక మహావిస్ఫోటనం వల్ల జరిగింది అని చెప్పారు. ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ అనేది ఒక విజ్ఞానపు గని, మహాజ్ఞాన గని. ఏదైనా మనము బైబిల్ని అడిగితే ఖచ్చితంగా దానికి సమాధానం బైబిల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఫలానా దాన్ని బైబిల్లో లేదు అనడానికి లేదండి, ఫలానాదే బైబిల్లో లేదు అనడానికి లేదు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అందుకని ఈరోజు శాస్త్రపరంగా, సాంకేతిక పరంగా, సాంఘిక పరంగా, చరిత్రపరంగా బైబిల్ ఎంత గొప్పదో అని ఆకాశమంత ఎత్తులో ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బైబిల్ని చూపిస్తుంది. ఏమంటే ఆకాశమంత ఎత్తులో ఉన్నది ఏదైనా ప్రజలందరికీ కనపడదా? కనపడుతుంది. ఆకాశం అంత ఎత్తులో ఉంటే ఎత్తైన టవర్ కానీ, మహా ఎత్తైన టవర్ కానీ, బాగా ఎత్తుగా ఉన్న టవర్ ఏదైనా ప్రజలందరికీ, ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంత వాసులందరికీ బాగా కనపడుద్ది స్పష్టంగా. ఈరోజు ఆకాశమంత ఎత్తులో బైబిల్ని చూపిస్తుంది ఎవరో తెలుసా ప్రియమైన వాళ్ళారా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారే. అందుకనే బైబిల్ నీకు అర్థం కాలేదు అంటే ఒక్కసారి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తలుపు తట్టు. ఖచ్చితంగా నీకు బైబిల్లో ఉన్న మహాజ్ఞాన సంగతులను వారు తెలియజేస్తారు. ప్రియమైన వాళ్ళారా, అక్కడ చదువుకున్న వాళ్ళమే మేము కూడా, అక్కడ చదువుకున్న వాళ్ళమేనండి మేము కూడా. అందుకనే బైబిల్ అనేది ఎంత విజ్ఞానపు గనో ఇదిగో ఈ పాఠం తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, చూద్దాం విశ్వ ఆవిర్భావం ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో అనేది ఒకసారి ఆలోచిద్దాం. అవసరమైతే సరిపోకపోతే సమయాన్ని మరొక ఎపిసోడ్లో దీన్ని పార్ట్ 2గా మాట్లాడదాం. ఏమండి, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచిస్తానండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణములైనవి. చూసారండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణములైనవని ఉందని రాయబడి ఉందండి అక్కడ. ప్రియమైన వాళ్ళారా, అంటే ఈ ప్రపంచములు, ఇది ఈ విశ్వములో ఉన్న ప్రతి అణువు కూడాను దేవుడి వాక్యమే నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క శబ్దం. వాక్యం అంటే ఏంటండి? శబ్దం. అది కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, అందుకునేనండి సృష్టి తానంతటా అదే ఏర్పడింది అనుకోండి, క్రమం ఉండదు. సృష్టి తానంతటా అదే ఏర్పడింది అనుకోండి, క్రమం ఉండదండి. సృష్టి తానంతటా అదే ఏర్పడింది అనుకోండి, ఒక సిస్టమ్గా ఉండదు. ఆలోచించండి. మీకు అర్థం కాలేదా? ఇంకో మాట చెప్తానండి. ఒకవేళ సృష్టి తనంతట తానే ఏర్పడితే ఒక క్రమబద్ధంగా ఈ ప్రపంచం, లేకుంటే ఈ విశ్వము, లేకుంటే ఈ భూమి క్రమంగా తిరగవండి, క్రమంగా ఉండవు. ఏమంటే ఈ సృష్టి ఉంచితేనే క్రమంగా ఉంటుంది. సృష్టి ఏర్పడిన దాన్ని క్రమంగా ఉంచితేనే అది ఒక సిస్టమేటిక్గా తిరుగుతుంది. మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తానండి. ఉదాహరణకి, ఏమండి ఈ సృష్టి ఒక బిగ్ బ్యాంగ్ వలన, ఒక మహా విస్ఫోటనం వలన ఏర్పడింది అని అన్నారు కదా శాస్త్రవేత్తలు. నిజమేనండి. దీన్ని ఒకసారి ఆలోచిద్దాం. జనరల్గా మన భాషలోకి దిగి, ఏమండి మన భాషలో ఆలోచిస్తూ ఆలోచిద్దామండి. ఏదైనా మన మధ్యలో ఒక బాంబు పేలింది అనుకుందాం. బాంబు పేలిందనుకోండి. ఏమంటే ఈ బాంబు పేలినప్పుడు సైకిల్ బాంబో లేదా కారు బాంబో పేలింది అనుకుందామండి. ఉదాహరణకి అనుకుందాం. పేలినప్పుడు ఆ బాంబు యొక్క విస్ఫోటనానికండి ఆ చుట్టుప్రక్కల ఉన్న భవనాల అద్దాలు పగిలిపోతాయి. ఏమంటే దగ్గరలో ఉన్నటువంటి వాహనాలు చల్లాచెదురైపోయి ఎక్కడ పడితే అక్కడ చల్లాచెదురుగా పడిపోతాయి. ఒకవేళ మనుషులుంటే వాళ్ళ శరీర భాగాలు తెగి ఎక్కడెక్కడో పడిపోతూ ఉంటాయి. ఇదంతా మనకు తెలుసు. ఏమండి ఒక విస్ఫోటనం జరగగానే అక్కడ ఉన్న వాహనాలన్నీ చింద్రవందరం అయిపోయి, కాలిపోయి, ఏమండి
ఎక్కడ ఉన్నదో అక్కడ ఉండకుండా చెల్లా చెదురుగా పడిపోతుంది కదా. మరి ఈ సృష్టి మహా విస్ఫోటన వల్ల కలిగిందని చెబుతున్న శాస్త్రవేత్తలు, ఈ సృష్టి ఒకవేళ బిగ్ బ్యాంగ్ వల్ల ఒక మహా విస్ఫోటనం వల్ల జరిగితే ఏమండి, ఒక బాంబు పేలితే చల్లా చెదురుగా పడిపోయినట్టుగా, చల్లా చెదురుగా ఉన్నట్టుగా మరి ఈ సృష్టి ఒకవేళ బాంబు అంటే ఒక విస్ఫోటనం వల్ల ఏర్పడినది అనుకోండి. ఒకవేళ ఏర్పడితే ఈ సృష్టి కూడా చల్లా చెదురుగా పేలిపోయి చల్లా చెదురుగా ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి కదా. ఆలోచిద్దాం. ఏమండి, ఒక బాంబు పేలితేనే రకరకాలుగా ఉండవలసిన చోట ఏది ఉండకుండా చెదురుమదురు అయిపోతున్నాయి కదా. మరి ఈ సృష్టి ఒక మహా విస్ఫోటన వలన కలిగింది అని చెబుతున్న శాస్త్రవేత్తలు ఈ క్రమంగా మరి ఎందుకు తిరుగుతున్నాయి? మరి ఈ భూమి ఇక ఒక ప్రేలుడు వల్ల భూమి ఏర్పడింది అనుకుందాం. ఈ భూమి ఎందుకు క్రమంగా తిరుగుతుంది? మరి సూర్యుడు ఎందుకు క్రమంగా ఉన్నాడు? గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా క్రమంగా తిరుగుతున్నాయి. కొన్ని వందల వేల లక్షల కిలోమీటర్ల వేగంతో ఈ సృష్టి తిరుగుతుంది క్రమంగా. సుమండి, క్రమంగా. ఏమండి, దాని వెనక ఏముందని అంత క్రమంగా తిరగాలండి? దాని వెనక ఏముందని అంత క్రమంగా తిరగాలి? ప్రియమైన వర్లారా, ఆదికాండం 1వ అధ్యాయములో దాని సృష్టి యొక్క క్రమాన్ని దేవుడు వివరించాడండి. మనకు తెలుసు బాగాను. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు. ఏమండి, ఈ 6 రోజుల దినాల క్రమములో ఈ సృష్టి ఏర్పడిందండి. ఈ సృష్టి ఏర్పడింది 6వ రోజున చివరలో మనిషిని దేవుడు పుట్టించాడండి. మనిషిని దేవుడు రప్పించాడు, చేశాడు. మనిషి వచ్చినప్పటికే సృష్టి వచ్చింది. మనిషి వచ్చినప్పటికే సృష్టి వచ్చింది. ఏమండి, మనిషి చేసినప్పుడు అప్పటికే సృష్టి ఉంది కదా. అప్పటికే సృష్టి ఉంది కదా. అందుకునేనండి ఈ విశ్వ ఆవిర్భావం మనిషి యొక్క ఆలోచనలోకి రాలేకపోయింది. ఎందుకో తెలుసండి, ఈ సృష్టిని చేసిన వాడే చెప్పాలి ఈ సృష్టి ఎలా పుట్టిందో అనేది. అంతే కదా. ఈ సృష్టి ఎలా పుట్టిందో అనేది దాన్ని చేసినవాడు. ఇంజనీరింగ్ చూడండి, పెద్ద పెద్ద భవనాలు, ఎత్తైన ఆకాశ హర్మియాలు కట్టినప్పుడు అండి ఆ ఇంజనీరు తన ఆలోచనలోనూ దీన్ని దీని కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, దీనికి ఎన్ని గదులు ఉండాలి, దీనికి వెళ్ళే మార్గం ఎలా ఉండాలి, ఏమండి దీనికి ఏ మూలన ఏది ఉండాలి అనేది ముందండి పేపర్ మీద పెడతాడండి. పేపర్ మీద పెడతాడు. ఒక ఆలోచన తన మనసులో ఉన్న మదిలో ఉన్న ఆలోచన ఒక పేపర్ మీదకు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిస్తాడండి. ఏమండి, ఆ కట్టిన ఓనర్ ఉంటాడు చూసారా, నువ్వు ఎలా కట్టావయ్యా ఇదని అడిగినప్పుడు, ఏమండి ఇదిగో నేను ఈ విధంగా కట్టాను, ఇదిగో ఈ విధంగా ప్లాన్ చేశాను, ఇదిగో ఇది ఈ విధంగా దీన్ని ఒక స్ట్రక్చర్ వేశాను అని చెబుతూ ఉంటాడు. ఇదంతా మనకు తెలుసు. అందుకనండి మనిషి ఉన్నప్పుడు సృష్టి మనిషి ఎప్పుడైతే వచ్చాడో సృష్టి అదే సిద్ధంగా రెడీగా ఉంది. రెడీమేడ్ అయిపోయింది సృష్టి అంతా. ఏమండి, రెడీమేడ్ అయిపోయిందండి. రెడీగా ఉన్నాడు. మనిషికి ఏది అవసరమో ఏది కావాలో దాన్ని అంతటినీ ఈ సృష్టిలో పొందుపరిచి ఈ సృష్టిలో ఏర్పరిచేశాడు దేవుడు అండి, పెట్టేశాడు దేవుడు. అందుకునేనండి ఈ సృష్టి క్రమం గురించి మనిషి ఆలోచించలేకపోయాడు. అందుకునండి బైబిల్ని అడిగితే చాలా చక్కగా ఈ సృష్టి యొక్క క్రమం, ఈ సృష్టి యొక్క విధి విధానం ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అనేది చాలా దేవుడు చక్కగా వ్రాయించాడండి. దేవుడు చక్కగా వ్రాయించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఏమంటే సృష్టిలో ఉన్న ప్రతి దాని మీద మనిషికి అధికారాన్ని ఇచ్చిన దేవుడు తన మీద అధికారాన్ని ఇవ్వలేకపోయాడు. ఎందుకో తెలుసండి, దేవుడు మనిషిని చేశాడు కానీ మళ్ళీ మనిషిని చేయలేడండి. మళ్ళీ మనిషి చేయలేడు. దేవుడు అవకాశాన్ని దేవుడు మనిషికి ఇవ్వలేదు. ఎందుకో తెలుసండి, ఇప్పటికే సృష్టి మీద అధికారాన్ని చలాయించినటువంటి మనిషి ఇదిగో నేనే దేవుడిగా చెప్పుకుంటూ ఎన్నో కార్యక్రమాలు భూమి మీద విచ్చలవిడిగా చేస్తున్నాడే. తన చదువును నమ్ముకున్న దేవుడు మనిషి దేవుడినే చెప్పుకున్న స్థాయికి వెళ్ళిపోయాడే.
అలాంటప్పుడు దేవుడు మనిషికి అన్ని అధికారాలు ఇవ్వలేదండి. అందుకనే ఈ సృష్టిని ఏర్పరిచే విధానం దేవుడే తీసుకున్నాడు, దేవుడే కనుగొన్నాడండి ఇది. అందుకనే కనిపించని కలిగించిన ఈ విశ్వంలో ఉన్న ప్రతి పదార్థము కూడా దేవుడు 7 దినాల 6 దినాల వ్యవధిలో ఏమండి 7 దినాలలోగా పూర్తి చేసి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడని మనం చదువుకుంటాం ఆదికాండంలో. మనందరికీ తెలిసింది. ఏమండి దేవుడు విశ్రాంతి తీసుకోవలసినంత అవసరం ఏముందండి ఈ క్రమంలో? ఏమండి ఇదిగో సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు, సముద్రంలో ఉన్న జీవరాశులను చేశాడు, ఏమండి సముద్రాన్ని చేశాడు. ఆలోచించండి. అందుకని దేవుని వాక్యము వలన ఈ ప్రపంచములు నిర్మాణమైనవి. కన్స్ట్రక్షను, బిల్డప్ అయినవి. దేవుని వాక్యం వలన ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నారండి. చదువమ్మా. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలిగి చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా అసలు మనుషులను జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటు వాడు అంటున్నాడండి. చూసారా? ఏమండి ఈ విశ్వములో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, భూమి, చంద్రుడు, ఏమండి చంద్రుడు, ఇవన్నీ మనం ఆలోచిస్తుంటేనండి, వీటన్నిటినీ ఆలోచిస్తుంటేనండి ఇది మనిషి వీటన్నిటి ముందు ఎంత ఉంటాడో తెలుసా? చాలా చిన్నవాడండి, చాలా చిన్నవాడండి. ఏమంటే ఇలాంటి చిన్నవాడిని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే వాడు ఏపట్టువాడు, అసలు వాడు ఏపట్టువాడు. ఏమండి చదువమ్మా. నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. దేవుని కంటే వాణిని నీవు కొంచెం తక్కువగా చేసుకున్నావు. ఇప్పటికే నేను దేవుడినని చెప్పుకుంటున్నాను, నువ్వు మనుషుడు అయ్యుండు కూడా. అలాంటిది నీకే మహిమ ఇచ్చేసాడు అనుకోండి, నీకే అధికారాలు ఇచ్చేసాడు అనుకుంటే నువ్వు దేవుడిని నువ్వు దేవుడినే విడిచిపెట్టేస్తావు. ఇప్పటికే విడిచిపెట్టేసావు కదా. అందుకునేనండి ఏమండి సూర్య చంద్ర నక్షత్రాలను మనం ఆలోచిస్తేనండి మతిపోతుందండి దాని క్రమము, దాని సిస్టము. దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు సృష్టించిన ఈ క్రమాన్ని చూస్తేనండి అద్భుతంగా ఉంటుందండి. ప్రియమైన వాళ్ళారా, అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మన పాదాల క్రింద ఉన్న భూమి గురించి ఆలోచించండి. ఒక్కసారి మన పాదాల క్రింద ఉన్న భూమి గురించి ఆలోచించండి. కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నా నీవు తిరుగుతున్నావా? ఏమండి ఏదైనా వేగంగా తిరుగుతుంటే భయోమని పెద్ద పెద్ద శబ్దాలతో తిరుగుతూ యంత్రాలు ఉంటాయండి, హార్స్ పవర్ చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయండి. వాటన్నిటినీ చూస్తేనండి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాయండి. ఏమండి ఏనాడైనా భూమి తిరిగినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు నీకు వినపడుతున్నాయా? ఎంత సైలెంట్గా తిరుగుతుందండి భూమి. నిజంగా ఎంత శబ్దం లేకుండా సైలెంట్గా తిరుగుతుందండి. కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి భూమి. ఎప్పుడైనా శబ్దం వచ్చినట్టు కనపడిందా మనకి? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఏమండి అందుకనండి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. దేవుడు జరిగించిన అంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరని, కనుగొనవలనని ఎంత ప్రయత్నించినను కనుగొనుట లేదని, దానిని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనికొనినను వారైనను కనుగొనజాలరని నేను తెలుసుకుంటుని. అప్పటికండి ఈ సృష్టి యొక్క క్రమము, ఈ సృష్టి ఏర్పడిన విధానం, ఇదిగో ఈ మనుషులందరూ దీని మీదే దృష్టి పెట్టారు. ఏమండి ఒకవేళ ఈ సృష్టి ఎలా పుట్టింది, ఎందుకు పుట్టిందని మనం ఆలోచించినప్పుడు అండి, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినప్పుడు అండి,
ఏమండి ఇది దేవుడు వలన కలిగిందా అని ఎవరైనా చెప్పారండి శాస్త్రవేత్తలు? దీని వెనక మహాకర్షక శక్తి ఉంది, దీని వెనక ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎవరో కాదు, దేవుడు అని ఎవరైనా శాస్త్రవేత్తలు ప్రకటించినట్టు కనపడదండి. ఎందుకంటే వీళ్ళ గొప్పతనం ఏముంది అనుకుంటుంది ప్రపంచం అనుకుంటారండి ప్రియమైన వాళ్ళారా. అందుకునండి ఈ మహావిస్ఫోటనం అనేది ఈ బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల ఏర్పడిందని చెప్పుకుంటున్న ఈ శాస్త్రవేత్తలు ఈ సృష్టి క్రమంగా ఏర్పడింది, ఈ క్రమంగా తిరిగే విధానం ఎందుకు జరిగింది అనేది మరి ఆలోచించాలి కదా. అంతేనా? ఒక బాంబు పేలితేనే చెదురుమిదురుగా పడుతున్నటువంటి అక్కడున్న లోకల్గా ఉన్న వస్తువులు కానీ వాహనాలు కానీ చెదురుమిదురుగా పారిపోతాయండి, వెళ్ళిపోతాయి దూరంగా, చిందరవందరగా చల్లాచెదురుగా వెళ్ళిపోతాయి. అలాగా క్రమంగా సృష్టి అన్న మరి జరిగిందా? విస్ఫోటనం జరిగినప్పుడు భూమి చల్లాచెదురమైపోయినట్టుగా, సూర్యుడు ఒక చోటకు వెళ్ళిపోయినట్టుగా, మిగిలిన గ్రహాలు ఎక్కడెక్కడో ఉన్నట్టుగా ఏమండి చల్లాచెదురుగా అయిపోయినాయా? లేదండి, వాటి కక్షలో అవి క్రమంగా తిరుగుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా. ఏమండి భూమి ఎంత దూరంలో సూర్యుడు ఉండాలో భూమికి అంతే దూరంలో సూర్యుని పెట్టాడండి. కాదంటారా చెప్పండి? భూమి సూర్యుడికి ఎంత దూరంలో ఉంటే మనుషులకు శ్రేయస్కరమో అంతే దూరంలో సూర్యుడు ఉన్నాడు, అంతే దూరంలో భూమి ఉంది. ఒకవేళ సూర్యునికి దగ్గరగా వెళితే ఏమవుతుంది? మాడి మసి అయిపోద్దండి భూమి. ఒకవేళ భూమి సూర్యునికి ఇంకా మనం ఉన్నాక కాకుండా దూరంగా వస్తే చలి మంచుతో కప్పబడిపోతుంది భూమి. అందుకునేనండి సూర్యుడికి భూమికి ఎంత దూరం వ్యత్యాసం ఉండాలో అంతే దూరంలో ఉందండి ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. అందుకనే చాలా చాలా యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటితే కదా. ప్రియమైన వాళ్ళారా ఆలోచించండి. దేవుడు చేసిన ఈ కార్యక్రమాలు, దేవుడు చేసిన ఈ సృష్టి కేవలం గుసగుస. అవునండి, ఇదిగోండి ఈ గుసగుసే మహావిస్ఫోటనంగా చెబుతున్నాం మనం. ఏమంటే ఈ గుసగుస లాంటి కార్యక్రమాలే మన దృష్టికి ఎలాంటివి అండి? మహావిస్ఫోటనంగా ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా, గర్జన చెయ్యు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడు ఎవడు అని అడుగుతున్నాడండి. ప్రియమైన వాళ్ళారా ఆలోచించండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం చూడండి. అదే 26వ అధ్యాయము 7వ వచనం చూడండి. శూన్యమండలము పైని ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడదీసెను. శూన్యములో భూమి ఉందా? ఆలోచించండి. శూన్యములో భూమి తిరుగుతుందంటే ఎంత ఆశ్చర్యం అండి నిజంగాను, ఎంత విచిత్రం అండి నిజంగాను. ఏమంటే గిర్రున తిరుగుతున్న ఒక ఫుట్బాల్, ఒక బాలు ఆకాశంలో నిలబడి గాల్లో అలా ఉండిపోయింది అనుకోండి, ఏ ఆధారం లేకుండా, మనకి విచిత్రంగా ఉండదా చెప్పండి. పైగా లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి భూమి. లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది గంటకి. అలాంటి తిరుగుతున్న భూమి గాలిలో, ఒక ఆకాశంలో ఏమంటే ఏ ఆధారం లేకుండా అలాగ తిరుగుతూ ఉందండి. ఎంత ఆశ్చర్యం అండి చెప్పండి. దేవుని కార్యక్రమాలు ఇలాగే ఉంటాయండి, ఇలాగే ఉంటాయి. ఒక దారం కట్టినట్టుగా ఏమండి, లేదంటే ఏదన్నా ఆధారం ఉన్నట్టుగా, బిగించినట్టుగా ఏమి లేవండి భూమికి. అలా గాలిలో తిరుగుతూ ఉందండి. పైగా విచిత్రం చెప్పమంటారండి, ఏమండి 3 వంతుల నీరుతో ఉందండి భూమి. 3 వంతులు సముద్రాలతో నిండిపోయిన ఈ భూమి సముద్రంతో సహా గిర్రునగా ఏ ఆధారం లేకుండా తిరుగుతుందంటే అది ఎందుకయ్యే తిరుగుతుంది? అది ఎందుకు తిరుగుతుందో ఆలోచించండి. ఏమండి ఒక నిమ్మకాయని మనం గిర్రున వేలు మీద పెట్టి తిప్పగలమండి?
తిప్పినా కానీ ఏమండి దానిలో నీళ్లు పోసి దాని మీద నీళ్లు పెట్టి తిప్పగలం అసలు? ఆలోచించండి. ఏమండి ఏంటండి విచిత్రము, ఏంటండి విచిత్రం? చదవండమ్మా, చదవ మళ్ళీది. శూన్యము పైని భూమిని దేవుడు వేలాడి చేశాడండి. చూసారండి ప్రేమైన వారలారా? ఏమండి ఎందుకు తిరుగుతుందండి అది? ఏమండి ఎందుకు తిరగవలసిన అవసరం ఏముందండి ప్రేమైన వారలారా? ఆలోచించండి. పైగా వందల కోట్ల సంవత్సరాల క్రితము నుండి కూడా ఎప్పటి వరకు తన వేగములో, భూమి వేగములో మార్పు లేదండి. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎంత వేగంలో తిరగాలో దేవుడు ఎంత వేగంలో చెప్పాడో అదే వేగముతో తిరుగుతుందండి. అంతే వేగంతో తిరుగుతుంది భూమి. చూసారండి, ఒక సెకను తగ్గినా, ఒక సెకను పెరిగినా ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏమైపోతారని దేవుడు ఆలోచించాడండి. ఇదిగో భూమి, నీకు నేను చెప్పిన వేగం ఎంతో ఉందో అంతే వేగంతో తిరగాలి. 24 గంటల్లో నీ చుట్టూ నువ్వే తిరగాలి. 12 నెలలు 365 సంవత్సరాలు 365 రోజులు సూర్యుని చుట్టూ తిరగాలి నువ్వు. నీకు ఇదే క్రమం. ఒకవేళ సూర్యుని కాకుండా ఏ బుధుడి చుట్టుకో, లేకుంటే ఏ శుక్రగ్రహానికి వెళ్ళిపోతావేమో. లేదు, నీవు తిరిగేది కేవలం సూర్యుని చుట్టూ తిరగాలి. సూర్యుని చుట్టూ తిరగాలి, నీవుగా తిరుగుతూ ఉండాలి. నీకు నేను పెట్టిన క్రమం ఇదే. అంతే క్రమం అండి. పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు భూమి అదే క్రమాన్ని పాటిస్తుంది. కాదంటారా చెప్పండి? ఎందుకండి దానికి అంత అవసరం? ఏమండి ఏముందని భూమి మీద, ఏం జరుగుతుందని అంత క్రమంలో తిరుగుతుంది భూమి? చెప్పండి ప్రియమైన వారలారా, ఆలోచించండి. ఏమండి కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 24వ వచనం చదవండి అమ్మా. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 24వ వచనం నుండి చదువమ్మా. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధముగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలిగి చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ప్రియమైన వారలారా, చూసారా? జ్ఞానము చేత వీటన్నిటినీ నిర్మించావు నాయన నువ్వు. ఈ జ్ఞానము ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏమండి ఇంత 6 అడుగుల మనిషి కోసము ఈ అనంత విశ్వం అవసరమా అండి మనకి? ఆలోచించండి. 6 అడుగుల మనిషి కోసము ఈ అనంతమైన విశ్వాన్ని దేవుడు తిప్పుతున్నాడు అంటే అది ఎవరి కోసం చెప్పండి ప్రియమైన వాళ్ళారా? ఎందుకు తిప్పుతున్నాడు? ఇదిగో ఈ విశ్వం అంతా కూడా ఎందుకు దేవుడు కలుగు చేశాడు చెప్పండి ప్రియమైన దేవుని వర్లారా? ఆలోచించండి. అందుకనే యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు, అందులో వాడలు నడుచుచున్నవి. ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు. చదువమ్మా. తగిన కాలమున ఆహారం ఇచ్చిదవు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారండి, దేవుని జ్ఞానము చేత ఈ ప్రపంచాలని కలిగి చేశాడండి. దేవుని జ్ఞానము చేత ప్రపంచాలను కలిగి చేశాడు. తన జ్ఞానముతో ఈ ప్రపంచాలను చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందండి ప్రియమైన వాళ్ళారా. ఎంత అద్భుతం అండి. భూమిలో ఉన్న ప్రతి సమస్తముని మనం ఆలోచిస్తానండి చాలా విచిత్రంగా ఉంటుందండి ప్రియమైన వాళ్ళారా. అవన్నీ ఎందుకు కలుగు చేశాడో తెలుసండి? ఈ విశ్వాన్ని కలుగు చేయవలసిన అవసరం దేవునికి ఎందుకు ఉందో తెలుసండి? మన కోసమేనండి. ఇదిగో భూమి మీదకి రాబోతున్నాడు నా కుమారుడు రాబోతున్నాడు. ఇదిగో ఈ విశ్వాన్ని అందంగా తీర్చిదిద్దాలి. చూడండి, పెళ్లి కుమారుడు సిద్ధపరిచినప్పుడు అండి, పెళ్లి కుమారుడికి ఎంత మేకప్ కొడతారండి. మంచి డ్రెస్సులు వేసి
ఏమండి రంగురంగులు అల్లేసి, ఏమండి మంచి రంగురంగుల డ్రెస్సును వేసి ముస్తాబు చేస్తాడండి పెళ్లి కుమారుడిని లేదా పెళ్లి కుమార్తెని. ఏమండి పెళ్లి మండపం చూడండి ఎలా ఉంటుందో, ఏమండి రకరకాల డెకరేషన్స్ అండి, రంగురంగుల పువ్వులతోటి, ప్లాస్టిక్ డెకరేషన్ తోటి, బుడగలతోటి, ఏమండి సీరియో లైట్లు ఉంటాయండి, రకరకాల లైట్లతోటి, ఏమండి ఎంత అందంగా ముస్తాబు చేస్తారండి పెళ్ళిలోను. ఏమండి ఆ వీధి నిండగా లైట్లేనండి, రంగురంగుల లైట్లు. ఎన్నో ఖర్చు పెడతారండి, ఎంతంతో ఖర్చు పెడతారండి పెళ్లి జరిగినప్పుడు. ఏమండి ఎందుకో తెలుసండి, రాబోతున్నాడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మండపంలోకి రాబోతున్నారండి, కొద్ది నిమిషంలో రాబోతున్నారు. వాళ్ళు వచ్చేసరికి అంగరంగ వైభవంగా ఇదిగో ఇక్కడ ఉన్న అన్నిటికీ ముస్తాబు చేయాలి, ఇదంతా ముస్తాబు చేయాలి. లేకపోతే ఎలా? అదేవిధంగా మనం ఆలోచిస్తాం కదండి. అలాగే దేవుడు కూడానండి, నా కుమారుడి భూమి మీదకు అడుగు పెట్టబోతున్నాడు, రాబోతున్నాడు. వచ్చేటప్పటికి ఎలా ఉండాలో తెలుసా? ఈ సృష్టి వచ్చేటప్పటికి ఎలా ఉండాలో తెలుసా? రంగులుగా, రకరకాల పళ్ళుతోనూ, రకరకాల పువ్వులతోనూ, చెట్లు చేమలతోనూ, ఏమంటే ఆకాశంలో మెరుస్తున్నటువంటి నక్షత్రాల రంగులతోనూ, సూర్య చంద్రుల రంగులతోనూ, నక్షత్రాలతోనూ, ఈ భూమి మీద ఉన్న జీవజల రకరకాల పక్షులతోనూ అదిరిపోవాలి. నా కుమారుడు వచ్చేసరికి ఇవన్నీ సిద్ధం చేయాలి. తన నాలుకకు ఏది అవసరమో ఈ భూమి మీద వాటన్నిటినీ రెడీ చేయాలి. అందుకునేనండి చివరి రోజున, చివరి దశలో దేవుని కుమారుడిగా ఆదాము ప్రవేశపెట్టాడండి. ఆదాము రావడం జరిగిందండి, ఆది దంపతులు రావడం జరిగిందండి. చూడండి ఏమండి, ఇప్పుడైతే ఈ ప్రపంచములో 760 కోట్ల పైచిలుకు జనాభా ఉందండి, ప్రపంచ జనాభా. ఇప్పుడైతే ఏమండి ఆదాము అవ్వల టైంలో ప్రపంచ జనాభా ఉందండి. ప్రపంచ జనాభా ఎంతమంది చెప్పండి ఆ టైంలో? ఏమండి ఆ టైంలో ప్రపంచ జనాభా ఎంత? ఇద్దరేనండి. ఏమంటే ఈ ఇద్దరు గురించి ఈ మహావిశ్వం చూసారండి ఎంత ముస్తాబైందో ప్రేమైన వాళ్ళారు. ఈ ఇద్దరు గురించేనండి. తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి రావాలి, నా పిల్లలు పుట్టాలి గనుక, రావాలి గనుక ఇదిగో ఈ మహావిశ్వాన్ని, ఈ సృష్టిని కలుగు చేశాడు ప్రేమైన వాళ్ళ. అందుకనే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణములైనవి. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. 104వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. భూమి ఎన్నటికీ కదలకుండినట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. ఏమండి భూమి ఎన్నటికీ కదలకుండా ఆయన పునాదుల మీద నీ పునాదులు కనపడుతున్నాయండి నీకు? ఆలోచించండి. ఏమంటే కదలకుండా అన్నాడు అంటే మరి వేగంగా తిరుగుతుంది ఏంటి అంటారేమో మీరు. కదలకుండా అంటే ఏంటి తెలుసండి? తన కక్షను మేరకుండా, తనకి ఏ కక్ష అయితే దేవుడు ఏ వృత్తాకారంలో అయితే తిరగమన్నాడో, ఏ కక్షలో అయితే తిరగమన్నాడో అదే కక్షలో నుండి మేరకుండా తిరగమనండి దాని అర్థము. ఎన్నటికీ కదలకుండా అంటే ఆ కక్ష దాటి రాకూడదండి భూమి, ఆ కక్ష దాటి రాకూడదు. 147:15 చూడమ్మా, కీర్తనల గ్రంథం 147:10. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఏమండి అందుకు నేను చెప్పాను కదండి, భూమి పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు ఏ వేగంతో తిరగాలనుకున్నాడో దేవుడు ఆ వేగంతోనే తిరుగుతుందండి భూమి. ఓ యజమాని మీరు చెప్పారు కదా, ఆ వేగంతోనే నేను తిరుగుతాను, ఆ వేగంతోనే ఉంటాను. మీరు ఎప్పటి వరకు తిరగమని చెప్పారో అప్పటి వరకు తిరుగుతూనే ఉంటాను అందండి భూమి. ప్రేమైన వాళ్ళారా, ఏమండి ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా. అందుకునండి ఈ భూమి మీద పుట్టిన సమస్త జీవరాశిని మనం పరిశీలిస్తానండి, సమస్త చెట్లు కానీ, పూలు మొక్కలు కానీ, ఏమండి పువ్వులు మొక్కలు చూడండి, మనం తినే ఆహారపు మొక్కలు చూడండి, ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా.
ఈ భూమి దానికోసం భద్రపరిచిందండి. భూమి మీద దేవుని కుమారులు అనుభవించాలి. వారు దేవుని కొరకు, నా కొరకు వాళ్ళు పుడుతున్నారు, నా కొరకు బ్రతుకుతారు. మీరు ఏం చేయాలో తెలుసా? ఈ భూమి నువ్వేం చేయాలో తెలుసా? వారందరికీ సేవ చేయాలి. నువ్వు సేవ చేయాలి. సూర్యుడా, నువ్వేం చేయాలి తెలుసా? భూమి మీద వెలిగించుటకు నిన్ను నిర్మించాను. నేను వెలుగునివ్వడానికి నేను నిర్మించాను. సో నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళ భూమి మీద నా పిల్లలందరికీ వెలుగునివ్వాలి. నువ్వు వెలుగునివ్వాలి. ఆ విధంగానే చూడండి సూర్యుడు ఎలా చేస్తున్నాడు. ఏమండి, ప్రొద్దున్నే వచ్చేస్తాడండి. ఏమండి, ఏదో ఒక రోజు రాకుండా ఉందండి సూర్యుడు. ఆలోచించండి. ఏమండి, ఎవరైనా అప్పుల వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, రేపు రా బాబు, ఇవాళ కుదరలేదు అంటాం. మనం డబ్బులు ఇవ్వడం కుదరదు, రేపు వద్దన్నా రా అంటాము. ఏమండి, నిజంగా రేపు రా అని చెబుతున్నావే నువ్వు, నిజంగా తెల్లవారుతుందని నీకు అంత నమ్మకం? ఆలోచించండి. ఏంటి అంత నమ్మకం? ఏంటి నీకు? వచ్చేస్తాడా సూర్యుడు? వచ్చేస్తాడు. ఎందుకు రాడు? వచ్చేస్తాడు. అమ్మయ్యా తెల్లవారింది అంటామండి. నువ్వు చెబితే రాడయ్యా. దేవుడు చెప్పాడు కనుకనే వస్తుంది. అది దేవుడు చెప్పాడు కనుకనే ఈ విశ్వములో ప్రతిది కూడా ప్రతి విశ్వంలో ఉన్న ప్రతి పదార్థం వెనుక కూడా దేవుని హస్తం ఉందయ్యా. దేవుని హస్తం ఉంది. లేకపోతే ఈ విశ్వం క్రమంగా తిరగదు. ప్రియమైన వాళ్ళారా, విశ్వంలో క్రమంగా తిరగదండి. మీకు చిన్న మాట చెప్పమంటారా? చిన్న ఉదాహరణ చెప్పమంటారా? ఏమండి, పాడుపడిపోయిన భవనం ఉందనుకోండి ఎక్కడన్నా. ఏమండి, పాడుపడిపోయిన, ఎవరు లేకుండా సంవత్సరాలు తరబడి, ఏమండి ఆ భవనంలో ఎవరు నివాసం ఉంటలేదండి. చెంబు, బింది, గ్యాస్ స్టవ్వు, ఏమండి ఫర్నిచర్, సోఫా సెట్టు, ఇవన్నీ ఉంటాయండి లోన. కానీ ఎవరు ఉండటం లేదు. ఏమండి, కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక్కసారి అది తలుపులు తీసి ఉండే భవనం బూజు పట్టేసి ఉంటుందండి. భయంకరంగా ఉంటుందండి. బూత్ బంగ్లాలా ఉంటుందండి. బూజు పట్టేసి ఉంటుంది. చెంబున్న చోట చెంబు ఉండదో తెలుసండి. అందులో ఎలకలు తిరగచ్చు, పాములు తిరగచ్చు, ఏమండి లేకుంటే రకరకాల జంతువులు రావచ్చు. అందులో నివాసం ఉండొచ్చు. ఉన్న చోట ఏది ఉండవు. క్రమంగా పెట్టిన చోట ఏది ఉండదు. ఎందుకో తెలుసండి, అక్కడ ఎవరు నివాసం ఉండటం లేదండి. ఆ ఇంట్లో నివాసము లేని ఇల్లు ఎలాగ ఉంటుందో మనకు తెలుసు కదా. ఏమండి, మరి ఏమిటండి ఈ భూమి ఎలా ఉండాలో అది క్రమంగా నడుస్తూ, ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడే ఉంటుందండి. ఆలోచించండి. ఏమండి, ఒక చెట్టుని మనం ఒక మొక్కను పాతామనుకోండి, అబ్బబ్బబ్బే నేను ఎక్కడో ఉండను, నేను వేరే చోటకి వెళ్ళి ఉంటానంటదా? ఉండదండి. ఏమండి, ఆ మొక్క మొక్క అయిపోయినప్పుడు, చెట్టు అయిపోయినప్పుడు, దాని అవసరం నీకు ఉన్నప్పుడు దాన్ని కొట్టేసినా కానీ ఏం మాట్లాడదండి. దాని క్రమం అండి. దేవుడు పెట్టిన సిస్టమ్ అది. ఆలోచించండి. ఏమండి, పువ్వుల గురించి ఆలోచించండి. ఏమండి, ఒక పచ్చగా ఉంటుందండి పువ్వు చెట్టు, మొక్క. గులాబీ మొక్క చూడండి ఎలా ఉంటుందో, పచ్చగానే ఉంటుంది. కానండి దాని నుండి వచ్చే ఒక పువ్వు ఎలా ఉంటుందండి? మల్టీ కలర్, రంగులుగా, ఏమండి రంగులుగా వస్తుందండి పువ్వు. ఆలోచించండి. ఏమండి, ఆ మొక్క మూలన ఏమన్నా ఆసియా పెయింట్స్ అని, ఏమండి నెరోలాక్ పెయింట్స్ అని, రంగురంగుల పెయింట్స్ ఏంటి ఏమైనా పెంచామా పోనీ? ఆలోచించండి. కోడిగుడ్డు డొల్లలు, ఏమండి మనం పాడేసిన ఏంటది, అన్నం నుండి వచ్చిన కుడుతుంటా చూసారా, గంజి, ఏమండి మాంసపు నీళ్లు, కోడిగుడ్డు డొల్లలు వేస్తూ ఉంటామండి దాని కింద, దాని మూలన. ఏమండి ఎన్ని రంగులుగా మొక్కలు వేస్తుందండి, పువ్వులు కాస్తుందండి అది. నిజంగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఎన్ని మొక్కలు ఇస్తుందండి. ఏమండి మనం తినే ఆహారపు అలవాట్లు చూడండి, మనం తినేది చూడండి ఎలా ఉంటుందో. ఏమండి పంట చేలో కోస్తాడండి రైతు. పంట చేలో కోసి ఇంటిలోకి తీసుకొచ్చేస్తూ ఉంటాడండి. ఏమండి మనము ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి వండి తిని, ఏమండి కడుగు, గంజి అన్ని వ్యర్థ పదార్థాలన్నీ ఎవరికి వేస్తాం మనం?
మనం తినేస్తామా? మన ఇంట్లో పెరట్లో పెంచుకుంటున్న గేదెకి వేస్తామండి. అది ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుందండి. ఏమంటే నల్లగా ఉన్న గేదె పచ్చగా ఉన్న గడ్డి తిని తెల్లని పాలిస్తుందండి. ఏంటండి క్రమం? అసలు ఆలోచించండి. అసలు ఎవరు ఇమ్మన్నారండి గేదెని దాని పాలు? మనుషులు త్రాగడానికి గేదె ఉన్నది, మనుషులు త్రాగడానికి గేదెను పెంచుకోవాలని. ఏమండి ఇదిగో ఆ గేదె ఎవరి కోసం తెలుసా? మన కోసమే దేవుడు పుట్టించాడండి, దేవుడు కలిగించాడండి. ప్రియమైన వాళ్ళారా, ఏమంటే దాని పిల్ల తాగుతూ ఉంటే దానికి మూతికి చిక్కము తొడిగేస్తామండి మనం కదా. దూడ తాగుతూ ఉందనుకోండి, మనం కుట్టేస్తూ ఉంటాం మనం. ఎందుకో తెలుసా? నీ పిల్ల తాగడానికి కాదు, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళ తాగాలి పాలు, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళ త్రాగాలి పాలు అనుకుంటాం మనం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. చూసారండి? ఒక్కసారి ఆకాశం వైపు కన్నులెత్తి చూడండి ప్రియమైన వాళ్ళారా. ఒక్కసారి ఆకాశం వైపు కన్నులెత్తి చూడండి దేవుని పిల్లలారా. ఏంటండి నక్షత్రాలు! రాత్రిపూట ఒక్కసారి చూస్తానండి, ఎన్నెన్ని నక్షత్రాలండి. ఏమంటే అవన్నీ మన కోసమే దేవుడు పుట్టించాడు అంటే నమ్మగలరా మీరు? మన కోసమేనండి అవన్నీ, మన గురించేనండి. భూమి మీద దేవుని కుమారులుగా ఉన్న మన కోసమేనండి ఈ క్రమమంతా నడుస్తుందండి. చదువమ్మా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఏమండి వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ప్రియమైన వాళ్ళ, ఏమండి భాష లేదు మాట లేదు అన్న వేటికి భాష లేదు మాట లేదో తెలుసా అండి? ఆకాశానికి భూమికి, ఆకాశమును దేవుని మహిమ వివరించుచున్నవి, అంతరిక్షానికి ఆకాశానికి పగటికి పగళ్ళు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, రాత్రికి భాష లేదు, పగటికి భాష లేదు, ఆకాశానికి భాష లేదు, భూమికి భాష లేదు, అయినా కానీ దేవునిని మహిమపరుస్తున్నాయంటండి. అయినా కానీ దేవునిని మహిమపరుస్తున్నాయంటండి. ఆలోచించండి. ఏమండి భాష ఉండి మాట ఉండి స్వరము ఉన్న వాళ్ళు ఎవరు చెప్పాలి భూమి మీద? భాష ఉండి మాట ఉండి స్వరాలు ఉన్నవాళ్ళు ఎవరండి? మనిషే కదండి. ఏమండి ఒక భాష లేని ఆకాశము, ఒక భాష లేని భూమి, ఒక భాష లేని పగలు, ఒక భాష లేని చీకటి దేవునినే మహిమపరుస్తున్నాయంటేనండి. ఏమండి భాష ఉండి మాట ఉండి స్వరము ఉండి, ఏమండి ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రపు భాష మాట్లాడే ఈ మనిషి దేవుణ్ణి మాత్రం మహిమపరచడం లేదండి. దేవునిని దేవునిగా మహిమపరచడం లేదండి ఈరోజు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఏమండి భాష లేనిది, నోరు లేని ఈ ప్రకృతే దేవునిని మహిమపరుస్తుందంటే నోరున్న మనిషికి ఏమైపోయిందండి? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అందుకనేనండి వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము ఉన్నా కానీ మనకు వినబడదండి. వినబడద్దు. 5వ వచనం చూడండి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సరేండి ప్రియమైన వాళ్ళారా, 6వ వచనం చదవమ్మా. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరుగు వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. ఏమంటే ఈ ప్రకృతి దేవుని గురించి మనకు ప్రకటిస్తుందంటండి. ఈ ప్రకృతి
అంతే కదండి దీని అర్థము. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ఏమంటే బోధ చేసే వాళ్ళని ఏమంటామండి మనం? బోధకులు అంటామండి. ఇంగ్లీష్లో స్పీకర్, అంతేనా? ఏమండి అంటే ఈ ప్రకృతే ఒక పెద్ద స్పీకర్ అన్నమాట. అంటే ఈ ప్రకృతే పెద్ద స్పీకర్. ఎవరి గురించి చెప్పటానికో తెలుసా? దేవుని గురించి చెప్పటానికండి. ఇదిగో కనిపించని ఆ లోకంలో ఉన్న దేవుని గురించి చెప్పటానికే ఒక స్పీకర్గా వచ్చిందండి ప్రకృతి. దేవుని మహిమపరుస్తున్నాయండి. మరలా దేవుని గురించి చెప్పాలంటే మనలాంటి వాక్యోపదేశకులు అవసరమయ్యారండి ఈ సమాజానికి. దేవుని గురించి చెప్పడానికి ఆలోచించండి. ఏమండి భూమి మీద మొక్కకండి కాయ కాస్తే తింటాం మనం, మంచిది. ఈ క్రమం బాగుందండి. ఏమంటే భూమిలోన కూడా కాయలు కాస్తున్నాయండి, అది కాస్తాయండి. దేవుని టెక్నాలజీ అండి అది, దేవుని జ్ఞానం అది. కాదు చూడండి, దుంపలు చూసారు ఎప్పుడన్నా? దుంప జాతులు మొక్కలు, దుంప జాతి మొక్కలకండి మొక్కలు భూమి మీద ఎదుగుతున్నప్పుడు కాయలు కాయవండి. అట్లకి ఒక్కసారి తవ్వు చూసారనుకోండి, భూమిలో ఉంటాయండి మొక్క, దానికి కాయలు, దుంపలు. వేరుశనగ చూడండి, వేరుశనగ పంటను గమనించారా? గమనిస్తానండి. ఏమండి వేరుశనగలు భూమి పైన పండవండి, భూమి లోన పండుతాయి. పెట్టిల్లాగా ఉంటాయండి. పెట్టిల్లాగా ఒక్కసారి వాటిని ఇలా నలిపితేనండి లోన 2 గింజలు బయటపడతాయండి. ఎవరో తాళాలు వేసినట్టుగా ఆ పెట్టిలకి ఉంటుందండి. ఒక్కసారి పగల కొడితే ఇలా విడిపోతాయండి. ఏమంటే చూసారండి దేవుడి జ్ఞానం ఎంత గొప్పదండి. ఒక వంకాయని కోసుకుని తినగలుగుతాం, వంట చేసుకుంటాం, కానీ చేసుకుని మనం వంట చేసుకోగలమండి? అండి ఒక బెండకాయని కోసుకుని వంట చేసుకుంటాం, కానీ చేసుకుని వంట చేసుకోగలమండి? ఒక బెండకాయని మనం చేయగలమా? ఒక వంకాయని మనం చేయగలమా? ఒక బీరకాయని మనం చేయగలమా? ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఏదైనా మనం తయారు చేయగలమండి? చెప్పండి, ఆలోచించండి. ఏమండి ఈరోజు జెనెటిక్ సిస్టమ్ వచ్చి జన్యుపరమైన ఒక శాస్త్రపరంగా అభివృద్ధి చెంది దీన్ని కలిపేసి రకరకాల మొక్కలు తయారు చేస్తున్నామే, కానీ నిజానికి ఆలోచించండి, మనం చేయగలమండి? దేవుడే చేయాలండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడే చేయాలి. ఈ శాస్త్రవేత్తలందరూ కూడానండి ఈ ప్రకృతి మీద పడ్డారే కానీ నిజంగా ఈ ప్రకృతిని కలిగించిన దేవుని గురించి మాత్రం ఆలోచించలేదండి మన వాళ్ళు. చాలామంది మన వాళ్ళు ఆలోచించలేదండి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. అందుకున్నానండి బైబిల్ అనేది ఒక విజ్ఞానపు గని. బైబిల్ని మీరు బాగా పఠించి నేర్చుకుంటే దాన్ని ధ్యానిస్తేనండి ప్రపంచము మీ ముందు ఎందుకు పనికి రాకుండా మీ ముందు నిజంగా అండి బలాదూరుగా ఉంటుందండి. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ నీకు బైబిల్ అర్థం కాకపోతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళండి. ఎంత గొప్పగా వాళ్ళు మహాజ్ఞానాన్ని బోధిస్తున్నారండి. మేమంతా కూడా అక్కడే నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అందుకునేనండి ఇది ఒక బిగ్ బ్యాంగ్ వలన, మహావిస్ఫోటనం వలన ఈ విశ్వం ఏర్పడిందని అనుకుంటున్నాము, కానీ ఎందుకు ఏర్పడిందో మనిషి ఆలోచించడం లేదండి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఏమండి ఒక్కసారి మనం తినే ఆహారం బియ్యపు గింజ గురించి ఆలోచించండి, ఒక వరి గింజ గురించి ఆలోచించండి. రైతు అండి ఒక వరి గింజను నాటుతాడండి. ఒక వరి గింజనే నాటుతాడండి. కొద్ది రోజుల తరువాత ఆ వరి మొక్కకండి ఎన్నేసి కంకులు కాస్తాయండి. వరి వంగడాలు ఏమండి ఇలా వేలాడుతూ ఉంటాయండి కంకులు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఒక గింజే నాటాడు కదా అని ఒక గింజే కాసిందనుకోండి ఆ వరి మొక్కకి, మనం ఏం తింటామండి? ఆలోచించండి. రైతు ధాన్యపు బస్తాలు ఇంటికి ఏం పట్టుకెళ్తాడు చెప్పండి? ఏం పట్టుకెళ్తాడండి? మనము నాటిందేమో ఒక గింజ, అది ఇచ్చిందేమో ఎన్ని కంకులండి.
ఏమండి ఏమిటండి ఈ క్రమం ఎవరు పెట్టారండి? ఆలోచించండి, ఎవరు పెట్టారో ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అలా ప్రతీది, ప్రకృతిలో ఉన్న ప్రతీది మన కోసమే పుట్టిందండి. ప్రకృతిలో ఉన్న ప్రతీది మనకే పుట్టింది. ఈ విశ్వంలో ప్రతీది కూడా మన కోసమే చేయబడిందండి ప్రియమైన వాళ్ళారా. ఈ సృష్టి ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో అర్థమవుతుందండి మనకి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? ఆలోచించండి, ఆలోచించండి. రోమపత్రిక 4:17 చూడమ్మా. మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినవాడండి దేవుడు. ఏమండి ఈ కనబడని పదార్థము చేస్తా, ఈ కనబడని పదార్థము చేత ఈ కనబడే పదార్థాలు తయారయ్యంటే నమ్ముతారా ప్రియమైన వాళ్ళారా? ఏమండి ఈరోజు శాస్త్రం బాగా అభివృద్ధి చెంది ల్యాబుల్లోనండి ఇది ఎన్నో వాయువులు, కనపడని వాయువులు కూడా ఇది ఉన్నాయి అని రుజువు చేస్తున్నాము మనం ఈరోజు. ఏమండి కనపడని వాయువులు కూడా ఇదిగో ఉన్నవి అని చెప్తున్నాం మనం. ఏమండి ఆలోచించండి. ఏమండి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడేనండి దేవుడు. ఈ విశ్వమంతా కూడా లేని వాటిని ఉన్నట్టుగా వచ్చి ఈ కనబడని పదార్థము చేత ఈ కనబడే పదార్థం అంతా తయారైంది ప్రియమైన వాళ్ళారా. ఈ పదార్థానికి నాశనం లేదు తెలుసండి. ఈ పదార్థానికి నాశనం లేదు. ఏదో ఒక మూలన, ఏదో ఒక రూపంలో ఉంటేనే ఉంటుందండి. ఇది ఉంటేనే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. కాబట్టి ఈ విశ్వ ఆవిర్భావం అనేది ఒక దేవుని వాక్యం వలన ఏర్పడిందండి. దేవుని వాక్యం వలన ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందో తెలుసా? ఈ భూమి మీద మనుషులు రాబోతున్నారు. ఈ భూమి మీద నా పిల్లలు రాబోతున్నారు. వాళ్ళ అవసరాలు కావాలి. వాళ్ళకి ఏది అవసరమో ఈ భూమి మీద ప్రతిదీ నేను పెట్టాలి. నా కళలను పండించడానికి భూమి మీదకి రాబోతున్న నా పిల్లలకు ఏది అవసరమో అన్నీ సిద్ధం చేసుకోవాలి, అన్నీ సిద్ధం చేసుకోవాలి. అందుకునేనండి ఈ సృష్టి అంత క్రమంగా నడుస్తూ ఉందండి. ఈ సృష్టి అంత క్రమంగా నడుస్తుంది. కనుక దేవుని పిల్లలారా, ఈ మహావిశ్వం అనేది కూడా దేవుని వలనే కలిగిందండి. తానంతట అదే వస్తే ఈ క్రమం ఉండదు. తానంతట అదే పుడితే ఈ క్రమం రాదు. పుట్టించిన వాడు ఉన్నాడు కనుకనే ఏది ఎక్కడ ఉంచాలో దాని అమరికలు, దాని ఒక సిస్టమ్, దానికి ఒక పద్ధతి, దానికి ఒక వ్యవస్థని దేవుడు కలుగు చేశాడు కనుకనే ఇదంతా క్రమంగా నడుస్తుంది ప్రియమైన వాళ్ళ. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ నాయన, గొప్ప దేవుడా, ఈ భూమి మీద మనిషి నాయన నీ గురించి ఎంతో ఉన్నతంగా నాయన ఆలోచించవలసింది పోగా, నీవు లేవని ఈ సృష్టి తానంతటదే వచ్చిందని నాయన వారు చదివిన పుస్తకాల ద్వారా నాయన వెర్రి జ్ఞానాన్ని నెత్తికెక్కించుకుంటే నాయన మీరు లేరని ఈ విశ్వం తానంతటే వచ్చినట్టుగా భావించి నాయన ఇష్టానుసారంగా భూమి మీద బ్రతుకుతున్నాడు తండ్రి. కాదు నాయన, మీరు కలుగు చేశారు ఇదంతా. ఈ సృష్టి వెనక, ఈ విశ్వం వెనక మీరు లేకపోతే ఈ భూమి కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, సమస్తము కానీ నాయన క్రమంగా నడవదు నాయన, మాకు తెలిసిన ఆయన. కనుక నాయన ప్రతి ఒక్కరూ కూడా నన్ను దీన్ని గ్రహించి ఆలోచించవలసిందిగా, వారికి మంచి జ్ఞానాన్ని, శక్తిని వారికి అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.